నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రజ్బీర్ షెరావత్ ఒక సబ్ ఇన్స్పెక్టరుని వారం రోజులు జైలుకి పంపించారు. కారణం ఏంటో తెలుసా? అతను కోర్టుకు వచ్చి తమ ఎవిడెన్స్ ఇవ్వాలి, అది తప్పించుకు తిరుగుతున్నాడు. ఇట్లా అతని పేరు ప్రేమ్జిత్ సింగ్. కోర్టుకు రాకుండా, విట్నెస్కి సమ్మన్స్ ఇవ్వకుండా 2 సార్లు సమ్మన్స్ ఇచ్చినా కూడా కోర్టుకు రాలేదు. ఈ సదరు కోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. మీరు గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్, మీరు కోర్టు నుంచి సమ్మన్స్ తీసుకుని కూడా కోర్టుకు రావట్లేదు. అకారణంగా మీరు అసలు కోర్టుకు రాకుండా పారిపోయారు. కాబట్టి మిమ్మల్ని వారం రోజులు జైలు పెట్టి ఆ జైలు నుంచే మీకు విట్నెస్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. చూసారా? కోర్టు ముందు పోలీసులైనా, పబ్లిక్ సర్వెంట్ అయినా, సామాన్య మానవుడైనా, మంత్రులైనా, రాజకీయవేత్తలైనా సమానమే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సదరు సబ్ ఇన్స్పెక్టరు ఎవిడెన్స్ ఇవ్వాలి, తప్పించుకు తిరుగుతున్నాడు, సమ్మన్స్ కూడా తీసుకున్నాడు విట్నెస్గా, అయినా కోర్టుకు రావట్లేదు అంటే ఇది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని సదరు సబ్ ఇన్స్పెక్టర్ని వారం రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టి అతని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి సింగిల్ జడ్జి పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.